నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి నేను ఇలా ఇలా ఇక్కడ బయట కంట్రీలో నేను ఇలా బాధపడడం, ఇలా ఎక్కువగా బాగలేక వచ్చేసింది. నాకు బయట కంట్రీలో అనేది నాకు ఎప్పుడు ఇలా జరగలేదండి. ఫస్ట్ టైమ్ ఇలా అయింది. మీరు కూడా కోరుకోండి ఇది లాస్ట్ అవ్వాలని. నాకొద్దు ఇలాంటి పరిస్థితి నాకొద్దు. ఎందుకంటే తలనొప్పి అంటే అలా తలనొప్పి వచ్చేసిందండి నాకు. తలనొప్పి, జ్వరం, ఏం చెప్తారు, ముక్కు నుంచి నీళ్ళు మొత్తం ఇదైపోయిండాయి. అయినా కోవిడ్లో ఇక్కడ చాలామందికి ఇలాగే జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ ఏంటంటే ముక్కులోంచి రక్తం వేడి అయిపోయి ఆ పెదాలు పగిలిపోయి ఆ పెదాల నుంచి రక్తం, ఇంకా చెవుల్లో కూడా వేడి అయిపోయి నాకు చెవుల్లో కూడా రక్తం వస్తుంది. నాకు అసలు నాకేం అర్థం కావటం లేదు. నాకు ఫస్ట్ టైం ఇలా అవుతుంది. నాకు అస్సలు ఏందబ్బా అనుకుంటా ఉంటే మొత్తం కోవిడ్ మొత్తం అలాగే అయిపోయింది. చాలామందికి ఈసారి క్లైమాట్ ఏంటంటే చాలామందికి వేసి తొక్కేస్తూ ఉంది కోవిడ్. కానీ మీరందరూ చాలా జాగ్రత్త అండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు హాస్పిటల్ పోతున్నాను. హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ ఏమైందో మీకు చూపిస్తాను చూడండి. అక్కడ టోకన్లు ఎంత ఇస్తారు కోవిడ్లో. మాకు కోవిడ్కి ఎంత ఖర్చు అవుద్ది ఇంకా హాస్పిటల్కి మొత్తం. ఎందుకంటే మన ఇండియాలో గవర్నమెంటే కదా, గవర్నమెంట్కి ఫ్రీయే. కానీ అక్కడ టాబ్లెట్కి, అక్కడ మన ఇండియాలో ఉండే హాస్పిటల్కి ఇక్కడ హాస్పిటల్కి చాలా తేడా ఉందండి. ఎందుకంటే మన హాస్పిటల్, ఇండియాలో హాస్పిటల్ చూస్తూ ఉంటే నాకు ఒక విరక్తి వస్తుంది. క్లీనింగ్ ఉండదు, ఏముండదు, అస్సలు పోబుద్దే కాదు నాకు ఇండియాలో హాస్పిటల్ అయితే. ఇక్కడ హాస్పిటల్ అయితే చాలా క్లీన్గా, చాలా నీట్గా, బాత్రూమ్ కూడా చాలా బాగుంటాయండి. కానీ మా ఇండియాలో నేను ఎప్పుడు చూస్తానో ఇలాగా ఒకసారి అనిపిస్తుంది. నేను మన ఇండియాలో పెద్ద హాస్పిటల్ చూడాలి. అయ్యో నాకు చూస్తున్న ఆ పెద్ద హాస్పిటల్ చూస్తూ ఉంటే నాకు ఇంకా జ్వరం, ఏం చెప్తారు, ఇంకా జబ్బులు ఎక్కువైపోతాయి. అలా ఉంటాయి మన ఇండియా హాస్పిటల్లో. కానీ మన గవర్నమెంటు ఇలా గల్ఫ్ కంట్రీ లాగా హాస్పిటల్ అలా ఎప్పుడు తీసుకొస్తారో, ఏ జన్మకు తీసుకొస్తారో తెలియదు. కానీ అలాగైతే మన ఇండియాలో కానీ కడితే అండి, గల్ఫ్ కంట్రీ ఉన్నట్టు ఉంటే క్లీన్ నీట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నాకైతే ఇలా క్లీన్గా నీట్గా చాలా ఇష్టం. కానీ మన ఇండియాలో కుదరదో తెలియదు. కానీ వాళ్ళు నీట్నెస్ పెడతారో పెట్టలేదో తెలియదు. కానీ గల్ఫ్ కంట్రీ మాత్రం నీట్నెస్ అయితే నెంబర్ 1 సూపర్ అండి.